బంగారం భగభగమంటోంది. పసిడి జోరు ఏమాత్రం తగ్గలేదు. బంగారం ధర ఇంకా పరుగులు పెడుతూనే వస్తోంది. ఈరోజు కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. మరింత పైపైకి చేరింది. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. అమెరికా చైనా ఉద్రిక్తతలు, కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితులు సహా గ్లోబల్ మార్కెట్లో బంగారం పరుగులు పెట్టడంతో మన దేశంలోనూ పసిడి కొండెక్కి కూర్చుంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 290 పైకి కదిలింది. దీంతో 55,600కు చేరింది. ఇది ఆల్ టైమ్ గరిష్ట స్థాయి. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 290 పెరుగుదలతో 51,030 రూపాయలకు ఎగిసింది. పసిడి ధర పెరగడం ఇది వరుసగా 9వ రోజు కావడం గమనార్హం. పసిడి ధర పెరిగితే వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర 3,050 రూపాయలు దిగొచ్చింది. దీంతో ధర 63,000కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్కు 0.62% పైకి కదిలి దీంతో బంగారం ధర ఔన్స్కు $1,954లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.46% పెరుగుదలతో $23.49కి ఎగిసింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 300 పైకి కదిలింది. 51,800కు చేరుకుంది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే ధరలో పయనించింది. 300 పెరుగుదలతో 53,000కి ఎగిసింది. ఇక కేజీ వెండి ధర 3,050 రూపాయల తగ్గుదలతో 63,000కు చేరింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక పరిస్థితులు, ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతున్నాయి. ఇది జూలై 31వ తారీఖు ఉన్నటువంటి బంగారం ధరల యొక్క వివరాలు.